అన్నయ్య నా పేరు ధనలక్ష్మి అన్నయ్య. నేను ఎల్బీ నగర్ నుంచి ఫోన్ చేశాను. నేను ఆల్రెడీ ఫస్ట్ మీ ప్రేయర్లు అంతా నేను యూట్యూబ్లో చూస్తూ ఉన్నాను, సాక్ష్యాలు వింటున్నాను, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మలేదు. తర్వాత ఈ 31st నైట్ మేము వాగ్దానం తీసుకున్నాక ఎక్కడ నేను బలపడాలి, మాకంటూ మందిరం లేదు కదా, ఎవరి వల్ల నేను బలపడతాను అనే బాధలో ఉన్నప్పుడు యూట్యూబ్ ఆన్ చేసినానయ్య. జాషువా పాస్టర్ గారిది మొత్తం సాక్ష్యాలు వినుకుంటూ ఉన్నా, ఎమ్మటే కాల్ చేసడము, ఆ 21 రోజు ఉపవాసం ఉండడము, 21 రోజుల ఉపవాసం ఉండిన తర్వాతనే మాకు మందిరం వచ్చింది. మా మందిరం మాకు అది దేవుడు గొప్ప కార్యం చేసిండు అన్నయ్య. ఇప్పుడు అంటే ఏంటంటే 1 వీక్లో మేము మనీ కట్టాలా కట్టొద్దని సాటర్డే రోజు గొడవ అయింది ఓనర్కి మాకు. ఈ మండే రోజు మేము అనుకోని రీతిలో మాకు దేవుడు సహాయం చేసిండు. చెప్పిన టైం ప్రకారం కంటే ముందే 1 గంట ముందే మనీ అడ్జస్ట్ అయినాయి అన్నయ్య. మీ సాక్ష్యాల వల్ల నేను చాలా బలపడిపోయాను. మీ వాక్యాలు వింటున్నా, అసలు వాక్యం ఎట్లా చేయాలో నాకు అర్థం కాకపోయేది, సాక్ష్యం ఎట్లా చెప్పాలో అర్థం కాకపోయేది. అలాంటి దాన్ని ఇప్పుడు ప్రతిరోజు నేను బైబిల్లోనే పట్టుకుంటున్నా 5-10 నిమిషాలు. మా వారు ఎంత టార్చర్ చేసినా కూడా నేను బైబిల్ని అయితే పక్కన పెట్టట్లేను. ఒక 10 నిమిషాలు బాధపడుతున్నా, మళ్ళీ తర్వాత బైబిల్ చదువుతూనే ఉన్నా అన్నయ్య. నిజంగా దేవుడు మీలాంటి వాళ్ళను మా కొరకు దేవుడు నిర్ణయించిండు అని నేను నమ్ముతున్నాను అన్నయ్య. నాలాగా నాకున్న అప్పు కూడా అనుకోకుండా ఇట్లనే తీరిపోతుందని నేను నమ్ముతున్నాను. నాలాంటి వాళ్ళు ఎంతో మంది బలపడతారని కూడా నమ్ముతున్నాను అన్నయ్య. నేను ఎంతో మందికి షేర్ చేస్తున్నా, మా చెల్లెలకు, మా పెదనాన్న పిల్లలకు అందరికీ షేర్ చేస్తున్నా అన్నయ్య. ప్రతిదీ వాళ్ళని మోటివేషన్ చేస్తున్నా, ఎలాగైనా లైవ్లోకి రండి, ఇది లింక్ చేసుకోండి. నేను కూడా ఆ బ్రదర్ని చూడలేదు ఇంతవరకు, కానీ మీరు బలపడతారని నేను నమ్ముతున్నా, వాళ్ళని కూడా నమ్మమంటూ చెప్తున్నా అన్నయ్య. దేవుడి చిన్న సాక్ష్యాన్ని జీవించింది కాక అన్నయ్య.